67 నుంచి 61 తగ్గిన టాపర్లు. నీట్ యూజీ రీటెస్ట్ ఫలితాల విడుదల, సవరించిన ర్యాంకుల జాబితా విడుదల. నీట్ యూజీ 2024 రీటెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటు సవరించిన ర్యాంకుల జాబితాను ఎన్టీఏ సోమవారం ప్రకటించింది. వైద్య కోర్సుల ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 6 కేంద్రాల్లో ఈ పరీక్ష ఆలస్యంగా జరగడం వల్ల సమయాన్ని కోల్పోయిన 1563 మంది అభ్యర్థులకు పరిహారంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. దీంతో మునుపు ఎన్నడూ లేని విధంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1563 మంది అభ్యర్థుల గ్రేస్ మార్కులను రద్దు చేసి గత నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించారు. కానీ వారిలో 813 మంది మాత్రమే రెండోసారి పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 750 మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు లేకుండా మొదట వచ్చిన మార్కులనే కోరుకున్నట్టు ఎన్టీఏ అధికారులు తెలిపారు. కాగా గ్రేస్ మార్కుల కారణంగా ఆరుగురు అభ్యర్థులు 720కి 720 మార్కులు సాధించి టాప్ ర్యాంకులో నిలవగా గ్రేస్ మార్కుల తొలగింపు తర్వాత వారిలో 5 రీటెస్ట్ కు హాజరయ్యారు. కానీ తాజా ఫలితాల్లో వారికి ఫుల్ మార్కులు సాధించలేదు. దీంతో టాపర్ల ర్యాంక్ సంఖ్య 67 నుంచి 61కి తగ్గింది. నీట్ కమర్షియల్. ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షలను రూపొందించారు. జాతీయ స్థాయి పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు. లీగ్ పై చర్చకు ఒక రోజుకు కేటాయించాలి. రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండగా వేరే అంశానికి సమయం కుదరదన్నారు రాజ్నాథ్. స్పీకర్ నిరసనగా లోక్సభ నుంచి ఇండియా ఎంపీల వాకౌట్.